హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చాలా కరివేపాకు వేసుకుని కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, అది లేతది కాకుండా చక్కగా తయారైన కరివేపాకే తీసుకోవాలి. కడిగి పూర్తిగా ఆరిపోయిన తర్వాత అలా గుప్పెడితో 5 గుప్పెళ్ళు తీసుకున్నాను. మీరు గిన్నెతో అయినా ఒక 5 గిన్నెలు తీసుకోవచ్చు. నేను చేత్తోనే అలా పట్టుకుంటే వచ్చినంత 5 గుప్పెళ్ళు తీసుకున్నాను. 5 గుప్పెళ్ళు కరివేపాకు తీసుకుని పక్కకు పెట్టేసుకుని, కరివేపాకు ఉట్టిగా తీసుకుంటే ఉట్టిగా తినమంటే తినరు కదా, అందుకని ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు. ఓ గుప్పెడు చింతపండు, పుల్లలో పెచ్చులు ఏమీ లేకుండా ఏరుకున్నది, అలా చేత్తో పట్టుకుంటే గుప్పెడు రావాలి. అలా అయితే సరిపోతుంది. 5 పట్టెళ్ళు కరివేపాకును అలా ఓ గుప్పెడు చింతపండు, ఒక 25-30 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి కారం బాగా ఉన్నాయి. మీరు ఎండుమిర్చి ప్లేస్లో ఒక అరకప్పు కారం అయినా వేసుకోవచ్చు. 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, 3-4 స్పూన్లు కళ్ళుప్పు తీసుకున్నాను. మీరు అరకప్పు కారం తీసుకునేట్టయితే 1/2 కప్పు ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి పాన్లో కొద్దిగా ఆయిల్, ఎక్కువ వేయవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందు పప్పులు ఒక్కొక్కటిగా వేసుకుని చక్కగా దోరగా వేపుకోవాలి. పప్పులు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మనము కరివేపాకు పచ్చడి చేసుకుంటున్నాము. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుని కొంచెం వేగేప్పుడు జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. అన్నీ మంచిగా సగం మీడియం ఫ్లేమ్లోనే సగం వేగాక సౌండ్లు వస్తున్నాయి, కొంచెం ఏమనుకోవద్దు. ఎండుమిర్చి వేసుకుని ఇందాక చెప్పినట్టు ఎండుమిర్చి ప్లేస్లో మీరు ఈ పప్పులు వేపేసుకుని కరివేపాకు వేపుకుని కారం అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగాక అవి పక్కకు తీసేసుకుంటే చల్లారుతాయి. ఇప్పుడు ఇందాక తీసుకున్న గుప్పిడి చింతపండు శుభ్రంగా 2 సార్లు కడిగి ఆ గిన్నెలో వేసి నేను గ్లాసు నీళ్లు పోసి అలా మసిలే వరకు మసిలించుకోవాలి. అలా అయితే అవి కూడా చల్లారుతాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పాన్లో అవి తీసేసుకుని ఎండుమిర్చి పప్పులు అదే పాన్లో చాలా కొద్దిగా నూనె వేసుకుని తీసుకున్న కరివేపాకు అంతా వేసుకోవాలి. కరివేపాకు అస్సలు తడి ఉండకూడదు. శుభ్రంగా కడిగి క్లాత్ మీద వేసి తుడిసి చక్కగా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ నూనెలో మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటా, హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. కళ్ళుప్పు కూడా ఇందాక తీసుకున్నది వేసేసుకుని కలుపుకుంటా వేపుకోవాలి. కరివేపాకు కూరల్లో వేస్తే మంచిది, తినమంటే తినరు కదా, ఏరి పడేస్తారు. కరివేపాకు జుట్టుకి మంచిది, కళ్ళకి మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది. ఎన్ని చెప్పినా తినరు. మనం చెప్పినప్పుడు తింటారు, తర్వాత మనం చూడనప్పుడు పడేస్తారు. ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బాగా వేగవసరం లేదు, పచ్చిదనం పోయి అలా వేగితే సరిపోతుంది. చిటపట్లాడుతా ఆకులో ఉన్న పచ్చిదనం పోయి ఆకు మెత్తగానే ఉండాలి. ఎక్కువ వేగితే పచ్చడికి బాగోదు. కొంచెం పసుపు కూడా వేసాను. ఏ వంటకంలో అయినా పసుపు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు వేపిన కరివేపాకు పక్కకు పెట్టేసుకుని తాలింపు కాల్చేసుకుందాము. ఆరి ఉంటుంది. అవి ఆరేలోపు తాలింపు కాల్చేసుకుంటే 1 కప్పున్నర నూనె వేసాను. తాలింపు దినుసులన్నీ వేసుకుని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ వేసుకుని కొద్దిగా వేగేప్పుడు 4 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకోవాలి.
ఎండుమిర్చి వేగేప్పుడు ఇంగువ ఫ్లేవర్ కోసం ఏ చట్నీకైనా ఇంగువ వేస్తే జీర్ణశక్తికి మంచిది, ఫ్లేవరు బాగుంటుంది. అవి వేగేప్పుడు చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకుని, వెల్లుల్లి మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం దోరగా వేపుకుని పక్కకు తీసుకోవాలి. ఆ వేడికి ఇంకా పప్పులు ఇంకా వేగుతాయి. మనం ఆపేసిన తర్వాత కూడా అలా ఆపేసి పక్కకు పెట్టేసుకుంటే చల్లారుతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందాక వేపు పెట్టుకున్నవన్నీ చల్లారిపోయాక, పూర్తిగా చల్లారాకే మిక్సీ జార్లో వేసుకున్నా రుబ్బుకున్నా ఎలా చేసుకున్నా మీరు రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. అలా ముందు ఎండుమిర్చి పప్పులు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ చింతపండు కూడా నీళ్లు పూర్తిగా చల్లారిపోవాలి. ఆ నీళ్ళల్లో నుంచి ఫస్ట్ చింతపండు తీసి మిక్సీ పట్టేసుకుని ఆ నీళ్ళే మనం పచ్చడికి వాడుకుంటాం. ఒకవేళ ఇక్కడ ఈ వాటర్ సరిపోకపోతే మళ్ళీ వేడి చేసి నీళ్లు చల్లారాక పోసుకోవాలి. చల్ల నీళ్ళు వేసుకుంటే పచ్చడి నిల్వ ఉండదు. ముందు చింతపండు ఎండుమిర్చి మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టేసుకుని పెద్ద జార్లో నేను కరివేపాకు సగం వేసి ఒకసారి నలిగాక మిగతా సగం కూడా వేసేసుకుని ఆ ఉప్పు కూడా వేసేసి పైన మొత్తం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని నలిగాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పప్పులు చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదా, దానిలోది వేసేసుకోవాలి. ఇక్కడ మీరు చిన్న జార్లో అయినా వేసుకోవచ్చు. మీకు ఏ జార్లో బాగా నలిగితే ఆ జార్లో వేసుకుని చట్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చింతపండులో ఉన్న నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. ఏదైనా వేడి లేకుండా ఉండాలి. 2 స్పూన్లు బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. పూర్తిగా చల్లారిపోయాకే చట్నీ చేసుకోండి, అప్పుడే నిలవ ఉంటుంది. ఆ మిగతా వాటర్ కూడా పోసేసుకుని నేను మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. మొత్తం అలా చేసేసుకుని గిన్నెలోకి తీసేసుకుని మనం ఇందాక కాల్చి పెట్టుకున్న తాలింపు పూర్తిగా చల్లారిపోయింది, దానిలో వేసేసుకుని అంతా కలిపేస్తే పొడిగా ఉన్న గాజు సీసాల్లోకి తీసుకుని నెల రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఉప్పు సరి చూసుకోవాలి, మీరు తడి లేకుండా సీసాలో పెట్టుకోవాలి. మనం వేపుకున్నవన్నీ ఆరిపోయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా ఆపి హీట్ ఎక్కకుండా వేసుకోవాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతా గిన్నెలోకి తీసుకుంటే అన్నంలోకే కాదు, టిఫిన్స్లోకి, దోశల్లోకి, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషను మీకు వెంటనే చేరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.